ఇక ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటించడానికి వస్తున్నట్టే ఇంకా ఏ తీర్ల ఏర్పాట్లు చేస్తారో. అయితే ఈ నెల 20 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాక పర్యటిస్తాడట. ఇక ఏర్పాట్ల గురించి చూడాలనంటే మన పొన్నం ప్రభాకర్ అన్న చెప్పిన ముచ్చట వినాల్సిందేనులా. మన తాన్నైనా ఏ తాన్నైనా లీడర్లు వస్తానంటే చాలు డాంబర్ రోడ్లన్నీ ఊడతారు, చెత్తా చెదారం సాఫ్ చేస్తారు. మట్టితో వలనైతే గుంతలు పడితే ట్రిప్పుల కొద్ది మట్టి పోసి రోడ్లు ఎత్తారు, మోరీలన్నీ సాఫ్ అవుతాయి. దోమల పొగగొట్టుడు, గడ్డి చెక్కుడు, బ్లీచింగ్ పౌడర్ చల్లుడు. ఇక లీడరు ఏ ఊళ్ళకైతే అత్తడో ఇక ఆ ఊరు మొట్టమొదటి కాడ మొదలు పెట్టి రోడ్డుకు ఈ పక్క ఆ పక్క ఆ లీడర్ పోయి మీటింగ్ పెట్టే చోటు దాకా రోడ్డుకు ఇటుపక్క అటుపక్క సున్నంతోని మంచిగా దారిగా గిట్టున్నది అన్నట్టు పోతారు. చెప్పుకుంటా పోతే కథ ఉంటది కదా. ఇప్పుడు గివన్నీ ఎందుకంటారా? ఇగో మన ప్రభుత్వ విప్ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ సమావేశంలో చెప్పిన ముచ్చటేందంటే జిల్లాకు ఈ నెల 20వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తాడు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని పొన్నం సారు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండన్నట్టు. 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనము వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పొన్నం సారు హాజరైండు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ సారు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ సారు, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ హాజరైనరులా. ఇక గింతమంది అధికారులు లీడర్లు అందరూ సమావేశమై మంత్రి పొన్నం సారు అధ్యక్షతన ఇక ముఖ్యమంత్రి గారి పర్యటనను ఎట్లా విజయవంతం చేయాలని గట్టిగానే తర్జన భర్జన చేసిండ్రు అన్నట్టు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగద్దని ప్రత్యేకంగా సూచించిండు మంత్రి పొన్నం సారు. ఇక ఆఫీసర్లు అధికారులు లీడర్లు అందరూ కలిసి సంయుక్తంగా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ ను విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని జర గట్టిగానే పనిచేస్తాను అనుకోరాదు.